స్పష్టంగా ప్రశ్న సమాధానం చెప్పాం. దీనిపైన చర్చ కావాలన్న ఫైన్, రెడీ మేము. సార్ వన్ మినిట్ హరీష్ రావు గారు, మీరు అడిగిన ప్రశ్నకు కరెక్ట్గా మీరు అడిగితే ఈ డైవర్షన్స్ కావు. ఈ డైవర్షన్స్ అయితే 1 అవర్ లోపల నీకు 10 క్వశ్చన్స్ ఏడాగా కంప్లీట్ అవుతాయి. దయచేసి మీరు వేరే దానికి పోకుండా క్వశ్చన్కు సంబంధిత ప్రశ్నలే అడగండి మీరు దయచేసి, ప్లీజ్. హరీష్ రావు గారు. స్పీకర్ సార్, మాకు మాత్రమే నీతులు చెప్తారు, అటువైపు ఎందుకు చెప్పారు సార్? అదే మీరు ఇప్పుడు వారు మొత్తం రాజకీయ ఉపన్యాసం చేయొచ్చు, రాజకీయం అంతా మాట్లాడొచ్చు. నేను ఐ వాజ్ కన్ఫైన్డ్ టు ద సబ్జెక్ట్ సార్, నేను డీవియేట్ కాలేదు. దయచేసి మీరు మా హక్కులను కాపాడాలి సార్. వికారాబాద్ ప్రజలు కూడా చూస్తున్నారు సార్, మా హక్కులు కాపాడాలి సార్. మీరు ఇక్కడ స్టార్ట్ అయితే అధ్యక్ష, స్పీకర్ సార్, మీరు ఒక విషయాన్ని క్లారిఫై చేయాలి. ఆ రకంగా శాసించడం కరెక్ట్ కాదు సార్. అధ్యక్ష, నాకు హరీష్ రావు గారి మీద చాలా హరీష్ రావు గారి మీద చాలా గౌరవం ఉంది అధ్యక్ష. వారు సీనియర్ సభ్యులు, గతంలో 10 ఏళ్ళు ఉన్నారు, అంతకుముందు కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు అధ్యక్ష. వారు మాట్లాడితే పదే అసలు సభాపతి అన్నా సభా స్థానం అన్నా గౌరవం లేకుండా వాళ్ళు మాట్లాడుతుంటే ఎట్లా అధ్యక్ష? నిన్న అధ్యక్ష నేను చూశాను, బీఎస్సీ సమావేశం జరిగేటప్పుడు అధ్యక్ష వీళ్ళు చేసింది ఏంది, బీఎస్సీ సమావేశం జరిగేటప్పుడు నిన్న కూడా నిరసన చెప్పిపోయారు అధ్యక్ష. నేను అందుకే చెప్తాను, బీఎస్సీ సమావేశం జరుగుతూ ఉంది. 10 ఏళ్ళు బీఎస్సీలో ఏం చేసావు అధ్యక్ష? మీకు సభకి రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలి ఏం చేసావు అధ్యక్ష. బిజినెస్ సభలో ఏం బిజినెస్ జరగాలనేది అధ్యక్ష సభలో ఏం బిజినెస్ జరగాలి, ఎన్ని రోజులు జరగాలనేది పైన సభాపతి స్థానంలో ఉన్నటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి గారు అక్కడ కూర్చునేవాళ్ళు, అవతల నుంచి మీరు వచ్చేవాళ్ళు, యువతల నుంచి సిఎల్పి నాయకుడిగా ప్రతిపక్ష నాయకుడిగా నేను కూడా ఆ బీఎస్సీ మీటింగ్లో ఉన్నాను. ప్రతి సందర్భంలో ప్రభుత్వ పరంగా ముందుగా ప్రతిపక్షాలు అడిగి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఎన్ని రోజులు కావాలి మేము చెప్పేవాళ్ళం. చెప్పి ఈ అంశాలన్నీ తీసుకోవాలి, ఇన్ని రోజులు కావాలంటే సరే. అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు కానీ లేకపోతే వారి తరఫున హరీష్ రావు గారు కానీ వచ్చి వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అధ్యక్ష, రైట్ చాలా సంతోషం, మీరు ప్రతిపక్ష పార్టీగా మీరు ఏ అంశాలు తీసుకోవాలనుకుంటున్నారో ఆ అంశాలన్నింటినీ గౌరవ సభాపతి గారికి ఇవ్వండి, ఎన్ని రోజులు నడపాలనుకుంటున్నారో అన్ని రోజులు కూడా రాసివ్వండి, మేము కూడా ఆ అంశాలన్నీ రాసిస్తాం. మిగతా ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళు అందరూ వారికి ఇచ్చిన తర్వాత వారు పరిశీలన చేసి ఏ అంశాలు తీసుకోవాలి, ఎన్ని రోజులు నడపాలని నిర్ణయం చేస్తారో సభాపతి గారికి ఒప్పచెప్దామని లేచి వచ్చేవాళ్ళం. లేదు నేను ఎక్కడ చెప్పాలంటే లేదు అట్లా కరెక్ట్ కాదు, సభాపతి గారు రాసిచ్చాం, వారే నిర్ణయం చేస్తారు, మనం అంతా సభ వారు చెప్పినట్టు నడవాలని ఫైన్ అని చెప్పి 10 ఏళ్ళు అదే నడిపాం అధ్యక్ష. కానీ నిన్న మాత్రం ప్రసాద్ కుమార్ గారు సభాపతి స్థానంలో ఉంది, మేము కూడా అదే ప్రొసీజర్ని ఫాలో అవుదాం, మీరు రాసి ఇవ్వండి మేము రాసిస్తామని అంటే లేదు ఇప్పుడు ప్రసాద్ కుమార్ గారు సభాపతి గారు నిర్ణయం చేయడానికి లేదు, మీరు ఇప్పుడే చెప్పాలను. అధ్యక్ష, సభాపతి స్థానం అప్పుడు అదే ఇప్పుడు అదే. అప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, ఇప్పుడు ప్రసాద్ కుమార్ గారు ఉన్నారు. సభాపతి స్థానం ఏం మారలేదు అధ్యక్ష, మనుషులు మాత్రమే మారారు. పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఉన్నప్పుడు ఏ నిబంధనలు అయితే పాటిస్తున్నామో ప్రసాద్ కుమార్ గారు ఉన్నప్పుడు కూడా అదే నిబంధనలు పాటించాలి కదా. ఎందుకు మీరు దాన్ని వదిలేసి లేచి బీఎస్సీలో సభాపతిని మొత్తం అందరిని అవమానించేటట్టు కాగితాలు పడేసి బయటకు వెళ్తారు అధ్యక్ష? ఇదే నా సభాపతి స్థానానికి మీరు ఇచ్చే గౌరవం? ఏం ప్రసాద్ కుమార్ గారు స్పీకర్ కాదా? మనం 10 ఏళ్ళు పాటించింది మనం ఎందుకు పాటించట్లే? వీళ్ళు మాట్లాడితే లేచి సభాపతి మీద అటాక్ చేయడం కోసం ప్రయత్నం చేస్తారు, ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. సభాపతి మీరు పదే బతిలాడారు అధ్యక్ష, కూర్చోండి దయచేసి ఆ ప్లే కార్డ్స్ పట్టుకొని రావటం కరెక్ట్ కాదు, అవన్నీ మా మార్షల్స్కి హ్యాండ్ ఓవర్ చేయండి, నా దగ్గర తీసుకొని వస్తారంటే హ్యాండ్ ఓవర్ చేయకపోగా ఆ కాగితాలన్నీ పట్టుకొని ఏడుకొచ్చేది ఆ సభాపతి స్థానం మీద ఎగరటానికి పోతా ఉన్నారు హరీష్ రావు గారు. ఎక్కడ నియమం అధ్యక్ష ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. సభాపతి స్థానంలో ఉన్నటువంటి మిమ్మల్ని సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ గౌరవించాల్సిందే, సభ నియమాల ప్రకారం నడుచుకోవాల్సిందే. మేము ఈ నిబంధనలకు అతీతంగా మేము రాచరిక వ్యవస్థలో మేము పోతాం, మేము శాసించినట్టే సభ నడవాలంటే కుదరదు అధ్యక్ష, అది
కరెక్ట్ కాదు. దీనికి ఒక రూల్స్ బుక్ ఉంది, ఆ బుక్ ప్రకారం నడవాల్సింది. హరీష్ రావు గారు, మీరు మాట్లాడుతూ వికారాబాద్ ప్రజలు చూస్తున్నారు అన్నారు. వికారాబాద్ ప్రజలు కాదు, రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు, ప్రపంచ ప్రజలంతా చూస్తున్నారు. ఒక్క వికారాబాదే కాదు. దయచేసి ప్లీజ్ సార్, ఇప్పుడు ఒక విషయం, అవును, ఈ సభ జరుగుతున్న తీరును రాష్ట్ర ప్రజలు, సిద్దిపేట ప్రజలు, వికారాబాద్ ప్రజలు, దేశ ప్రజలు అందరూ చూస్తున్నారు. సభలో జరుగుతున్న తీరును ప్రజలు గమనిస్తున్నారు. రైట్. అధ్యక్ష, గౌరవ డిప్యూటీ స్పీకర్ గారు, గతంలో సభ ఎట్లా జరిగింది, ఇప్పుడు ఎట్లా జరిగింది అని ఒక్క నిమిషం, ఐఎమ్ కోటింగ్